నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీ షీటర్లను ఉపేక్షించబోం. టూ టౌన్ సిఐ శ్రీరాములు నాయక్. శ్రీ గోవర్ధన స్వామి సన్నిధానంలో అలరించిన సామూహిక కుంకుమార్చనలు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో సమస్యలు గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. పట్టణంలో చోటు చేసుకుంటున్న అసాంఘిక కార్యకలాపాలు, రౌడీజం చేసే కేసుల్లో ఐతానగర్ ప్రాంత రౌడీ షీటర్ల పేరు వెలుగు చూస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తే ఉపేక్షించబోమని, అటువంటి వారి చట్టానికి అతిథులు కారని, శిక్షలు కఠినంగా ఉంటాయని టూ టౌన్ సిఐకే శ్రీరాములు నాయక్ హెచ్చరించారు. చిరు వ్యాపారి శ్రీరామ్ రాజ్ పై జరిగిన భౌతిక దాడి కేసులో నిందితులు ఐతానగర్ రౌడీ షీటర్ నూత్రపాటి అరుణ్ కుమార్ ను టూ టౌన్ సిఐ శ్రీరాములు నాయక్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో శుక్రవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీరాములు నాయక్ మాట్లాడుతూ, సమోసాల వ్యాపారి శ్రీరామ్ రాజ్ కు రౌడీ షీటర్ అరుణ్ కుమార్ కు మధ్య పరిచయం ఉందని, అరుణ్ కుమార్ రౌడీ షీటర్ కావడంతో శ్రీరామ్ రాజ్ ను తన అవసరాలకు ఉపయోగించుకుంటున్న క్రమంలో గురువారం కూడా గాంధీ చౌక్ లో వదలని డిమాండ్ చేశాడు. మొదటిసారి గాంధీ చౌక్ లో డ్రాప్ చేసిన శ్రీరామ్ రాజ్ రెండవసారి డ్రాప్ చేయడానికి తనకున్న పని ఒత్తిడి కారణంగా నిరాకరించాడు. దీంతో తన మాట వినలేదన్న కారణంగా అరుణ్ కుమార్ తన రౌడీయిజం ప్రదర్శించి శ్రీరామ్ రాజ్ పై భౌతిక దాడి చేశారు. టూ టౌన్ లో కేసు నమోదు చేసిన క్రమంలో అరుణ్ కుమార్ కోసం 4 టీములుగా ఏర్పడి గాలింపు చేపట్టామన్నారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ లో అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీరాములు నాయక్ మీడియాకు వివరించారు. ముద్దాయిని కోర్టుకు హాజరుపరచనున్నట్టు తెలిపారు. తరచూ పట్టణంలో వెలుగు చూసే రౌడీయిజం సంఘటనలకు ఐతానగర్ పేరు ఎక్కువగా వినపడుతోంది. రౌడీ షీటర్లు తమ ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ఆగడాలను ఉపేక్షించబోమన్నారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అరుణ్ కుమార్ అనే రౌడీ షీటర్ ఉన్నాడు ఐతానగర్. ఇతను 2017లో మనకు విజయవాడ వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసి మనకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇతను ఐతానగర్లో ఉంటాడు. ఐతానగర్లో ఉంటూ సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ శ్రీరామ్ రాజ్ అనే అతనితో పరిచయం ఉంది. శ్రీరామ్ రాజ్ అనే అతనికి మనకి శివాజీ చౌక్లో సమోసాల షాప్ ఉంది. నిన్న 11 o'clock ఆ ప్రాంతంలో నేను మందు తాగుతాను, నువ్వు రారా అని చెప్పేసి ఈ శ్రీరామ రాజ్ అని పిలిచే ఈ రౌడీ షీటర్ పిలిచిన వెంటనే అతను వచ్చి అతన్ని వైన్ షాప్లో డ్రాప్ చేసి వచ్చేసాడు. అతను ఈ రౌడీ షీటర్ మందు తాగిన తర్వాత నన్ను మళ్ళీ వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే లేదన్నా బర్త్డే ఉంది నాది, నాకు పని ఉందని చెప్పేసి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సీరియస్గా తీసుకొని వచ్చి అతని షాప్ దగ్గరకు వచ్చి బండి ఎక్కించుకొని వెళ్ళి పక్కన తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతను బైక్ కీ తీసుకొని చెవులో గట్టిగా దూర్చడం జరిగింది. చెవు డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయిన తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మనము ఈ గ్రావిటీని బట్టి ఇతను రౌడీ షీటర్ కాబట్టి గ్రావిటీని బట్టి మనము అటువంటి మాట కింద కేసు కట్టాము. తర్వాత మన డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము ఒక 4 టీములు తయారు చేసి మనం అతని కోసము దేవులాడగా ఈరోజు పొద్దున 9:30 ప్రాంతంలో మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉండగా అతన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము. తర్వాత మెయిన్ ఈ తెనాలి టౌన్లో ఏ ఇష్యూ జరిగినప్పటికీ ఈ ఐతానగర్ అనేది మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి ఈ ఐతానగర్లో ఈ రౌడీ షీటర్లు కానీ తర్వాత ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసే ఇల్లీగల్ యాక్టివిటీ చేసే పబ్లిక్ ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతిలో తీసుకోవాలని మాత్రము ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ మీద మేము గట్టిన చర్య తీసుకుంటాము. చట్ట ప్రకారమే వాళ్ళని మేము ప్రివెంట్ చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తాం. పరిసరాల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అనివార్యమని ఆ దిశగా పురపాలక సంఘంలో శానిటేషన్ విభాగం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ని నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలో 27, 28వ వార్డుల్లో శానిటేషన్ స్పెషల్ వర్క్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రతలో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతామన్నారు. ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలని సైడు కాలువల్లో వేయకుండా 3 బుట్టల విధానం ద్వారా శానిటేషన్ సిబ్బందికి నిర్దేశించిన సమయంలో అందజేయాలన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, మెరుగైన పారిశుద్ధ్యం వీటిపైన తమ దృష్టి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్డుకు వచ్చేసి పంటకాలం అనేది చెత్తా చెదారంతో దోమలు ఈగలు అని ముసిరి అతి త్వరలో 2-3 రోజులని చేంజ్ చేసి పెట్టి చేపిస్తామని మన కౌన్సిలర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి వాటర్ సమస్య ఉందని చెప్పారు. అది ఏ గారికి చెప్పి అది వెంటనే చూడమని చెప్పాను. అలానే ఈ శానిటేషన్ మీద చిన్న చిన్న కాలువలైనా సరే ఆ బండలు వేయటాన వాటిల్లో ఈ మురుగంతా ఆగిపోయి కవర్లు ఒక చిన్న కవర్ అడ్డపడినా కూడా అక్కడ ఆగిపోవటం జరిగింది. మా వర్కర్స్ చేత ఆ బండలు తీపిచ్చి ఆ సిల్ట్ అంతా లాగిస్తున్నాము. అలానే ప్రతి చోట ఎక్కడైనా సరే ఈ బండలు ఒకటి ఈ స్లాబ్ లాగా పడటాన ఈ సిల్ట్ అనేది బాగా పేరుకుపోతుంది. అది అందువల్ల వాటర్ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది. దానిలో ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగిపోయి దానివల్ల మన పిల్లలకు కానీ మనకు కానీ ఈ దోమల మూలాన అనేక రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం. ఈ శానిటేషన్ మెరుగుపడాలనే విధంతోనే మేము మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, అలానే సిబ్బంది సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ ప్రజల్లో మార్పు రావాలనే ప్రతిరోజు మేము శానిటేషన్ మీద ప్రతి వార్డుల్లో ఈ 40 వార్డుల్లో మేము రావటం జరుగుతుంది. అలానే ప్రజలందరూ కూడా మా కష్టాన్ని గుర్తించి ఇది అంతా చేసేది ప్రజలు బాగుండాలని మంచి ఉండాలనేది మా కోరిక. కూడా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాం. త్వరలోనే ఇంకా ప్రజల్లో మార్పు తీసుకురావాలనేది మేము ప్రతిరోజు ప్రతి వార్డుల్లో తిరుగుతున్నాం. అలానే ఈ శానిటేషన్ మీరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ నిర్వహణలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో శుక్రవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ పర్యవేక్షణలో విశ్వ హిందూ పరిషత్ మహిళా శక్తి హరినామ సంకీర్తన బృందం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన సామూహిక కుంకుమార్చన పూజల్లో వందలాది మంది సువాసినీలు పాల్గొని భక్తి మీర కుంకుమ పూజ నిర్వహించారు. అర్చక స్వాములు తమిరిసర్ రఘు, మాధవ్, కేశవులు వేద మంత్రాలతో పూజా విధులు నిర్వహించారు. పుష్యమాసం అనురాధ నక్షత్రం ప్రాధాన్యతా క్రమంలో సామూహిక కుంకుమ పూజల ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని అర్చక స్వాములు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోవర్ధన స్వామి ఆలయంలో విశేష ఆధ్యాత్మిక సేవలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మల్లీశ్వరి, అమ్మని లక్ష్మీకుమారి, పెరవలి వంశీ, తన్నీరు శివశంకర్, అందే బాలచంద్రమౌళి, పి రామాంజనేయులు, ఏ మారుతి ప్రసాద్ తదితర భక్తులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి వందలాది మందిగా భక్తులు స్వామివారి కార్యక్రమంలో విచ్చేసి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ చివరి రోజు. ఈ రోజున అమ్మవారి శుక్రవారం, ఇవాళ అనురాధ నక్షత్రం విశేషమైన దినమైనందున ఇవాళ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. భక్తులు వందలాదిగా విచ్చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాబట్టి భక్తులు విరివిరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. గత 3 రోజుల నుంచి కూడాను తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార తరపున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజున ఉదయం అమ్మవారికి శుక్రవారం సందర్భంగా విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను శ్రీ గోవర్ధన స్వామి వారి భజన మండలి మరియు శ్రీ హరినామ సంకీర్తన బృందం వారి యొక్క ఆధ్వర్యంలో మాతృశక్తి విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒకటి కార్యక్రమాన్ని కూడాను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయ ముఖమండపం పునర్నిర్మాణం జరిగి 2 సంవత్సరాల క్రితం ఈ పునర్నిర్మాణం జరిగి రేపు మార్చి 7, 8, 9 తేదీల్లో కూడాను స్వామివారి యొక్క జీవత శిఖర ప్రతిష్ట మరియు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులంతా కూడాను ఆ కార్యక్రమాలను సహకరించి శ్రీ రుక్మిణి సత్యభామ గోవర్ధన స్వామి యొక్క పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. గురువుగారైనటువంటి పెరవలి వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యదర్శి అమ్మడు గారు మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము గత వారం రోజులుగా ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పురపాలక సంఘ శానిటేషన్ విభాగం ద్వారా నిర్వహించే పారిశుద్ధ్య పనులకు వార్డు ప్రజలు సహకరించాలని, ముఖ్యంగా 3 బుట్టల విధానం పట్ల వారు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ప్రజలకు సూచించారు.
స్థానిక 13వ వార్డులో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా వార్డు పరిశుభ్రత కార్యక్రమాన్ని కౌన్సిలర్ కుర్రా సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజలకు పరిశుభ్రతలో భాగమైన 3 బుట్టల ద్వారా వ్యర్థాలను అందించే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ సూచనలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, జి చంద్రశేఖర్, సాగర్, శాంతి, సంధ్య, హబీలా తదితరులు పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త 3 వేరు చేసి డస్ట్బిన్లో ఇవ్వాలండి. మరి తడి చెత్త అంటే గ్రీన్ డబ్బాలో ఇవ్వాలి. అది చెట్ల ఆకులు కానీ, అన్నం కానీ, కూరగాయ కానీ ఏమన్నా ఉంటే అవి తడి చెత్త కింద వస్తాయి. మరి బులుగు డబ్బాలోనేమో పొడి చెత్త వేయాలి. అట్ట ముక్కలు కానీ, ప్లాస్టిక్ ఏమన్నా ఉన్నా కానీ, పేపర్లు కానీ అవన్నీ పొడి చెత్త కింద వస్తాయి. అవి బులుగు డస్ట్బిన్లో ఇవ్వాలి. హానికర చెత్త అంటే రెడ్ డబ్బాలో ఇవ్వాలి. అది పింగాణి కానీ, గాజు ముక్కలు కానీ ఏవైనా ఉంటే హానికర చెత్త కింద వస్తాయి. అవి భూమిలో కలవు కాబట్టి అవి హానికరం చెత్త కింద వస్తాయి. అవి వేరుగా సపరేట్ చేసి 3 డస్ట్బిన్లు ఇవ్వాలి. ప్రతిరోజు మీ ఇంటికి వర్కర్స్ వస్తారు, వాళ్ళు విజిలేస్తారు. విజిలేసినప్పుడు మీరు బయట తీసుకొచ్చి దేనికి అది సపరేట్గా పెట్టి ఇవ్వాలి. అలాగే మీరు అవి కాలువల్లో కానీ, మరి రోడ్ల పక్కన కానీ ఎవరు చెత్త వేయగాకండి. అది కాలువల్లో వేస్తే అవి అడ్డం పడి నీరు పారుదల అనేది సరిగ్గా జరగదు. దానివల్ల మనకి దోమలు అనేవి ఏర్పడతాయి. మరి దోమ కాటు వల్ల ఎన్ని వ్యాధులు వస్తాయో అవి మరి తెలుసు కాబట్టి కొంచెం మరి మీరు మాకు మున్సిపాలిటీ వారికి సహకరించి దేనికి అది సపరేట్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ తెనాలి అనే ప్రోగ్రాంలని మనం నిర్వర్తించుకోవటం జరుగుతుంది మున్సిపాలిటీ ద్వారా. తెనాలి పట్టణం సుందరంగా ఉంచుకున్నట్లో భాగంగా ప్రతి ఇంటి నుండి వచ్చే చెత్తను తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తలుగా ఇచ్చి మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు కూడాను ఇంటి నుండి చెత్త సేకరించడానికి వస్తున్నారు. వారికి అందించవలసినంతగా కోరడమైనది. ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు అంటే గత డివిజన్ల వైజ్ గా చేసుకుంటూ వస్తున్నాం. 4వ డివిజన్ లో ఈ రోజు 13వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు మీ ఇంటికి వచ్చేటటువంటి ప్రజారోగ్య సిబ్బందికి చెత్తను 3గా తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తగా 3 డబ్బాలుగా ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షణలో తెనాలి పట్టణాన్ని ప్రథమ స్థానంలో ఉంచుటకు అందరూ సహకరించవలసిన కోరడం. అవసరం మేరకే ఆంగ్ల భాష అన్న తీరు, ఆంగ్లం ఒక సబ్జెక్టుగా బోధన చేయడం లక్ష్యంగా తమ పాఠశాల విద్యార్థుల సృజనాత్మకత శక్తిని వెలుగులోకి తీసుకొస్తుందని నెహ్రూ నికేతన్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పేర్కొన్నారు. చెంచుపేటలో నెహ్రూ నికేతన్ బ్రాంచ్ లో శుక్రవారం పేరెంట్స్ స్టూడెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రోగ్రెస్, విద్యలో వారు సాధించిన ప్రగతిని చిన్నారుల తల్లిదండ్రులకు వివిధ రూపాల్లో వివరించారు. కార్యక్రమ ప్రాధాన్యతను స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మీడియాకు వివరించారు. స్కూల్ విద్యా విధానం పట్ల పేరెంట్స్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. I am Akifa. I am studying in grade 1. Today I am explaining about blends. Blend means then you join to R more letters. Is known as has blend. Thank you. My name is Ryan from JKG. I am telling about animal homes. Dog leading canal. Horses leading stable. Birds hens leading coop. Birds leading nest. Tigers leading den. Cows leading shed. Pigs leading piggies. Thank you. Everyone, my name is Jaswit. I am studying grade 3. Today I am explaining about water cycle. Water cycle means the process in which water from oceans, rivers, lakes and the ponds goes to sky and return to these water bodies as rain is known as water cycle. Today I am very happy to be the part of this SLC program. I am the parent of Mariam Kareem. This is very encouragement for parents and students also. They are getting most the knowledge about the maths, science subjects, what are they are studying and learning in the school. They are able to show their achievements also. I am very proud to be here. I thanks to principal and teachers also. Thank you. సో వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఏవైతే నేర్చుకున్నారో వాటిని ప్రాజెక్ట్స్గా చేసి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం. సో దిస్ ఇంప్రూవ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రివెంట్స్ దేర్ స్టేజ్ ఫియర్ కానీ ఇలాంటివన్నీ పోయి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఈ యాక్టివిటీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ యాజ్ యూ ఆల్ నో దట్ ఫర్ ద పాస్ట్ 50 years నెహ్రూ నికేతన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ని కూడా ఎల్గా అని చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్
జనరల్ అవేర్నెస్ అనే కాన్సెప్ట్ తోటి నేర్పిస్తాము. సో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఎ లాంగ్వేజ్. సో ఇట్ హ్యాస్ టు బి లెర్న్ బై LSRW స్కిల్స్ తోటి, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ తోటి ఆ ప్రాసెస్లో మనం టీచ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఆల్ ఇంప్రూవ్స్ మల్టీఫెసెట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ I thank all my teachers and the parents of the students who has cooperated for this particular event. Thank you. దొడ్డపనేని ఇందిరా బాలికోన్నత పురపాలక సంఘ పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ICDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించారు. బాలికలకు పలు రకాల క్రీడలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కొత్తపేటలోని ఇందిరా బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ICDS ప్రాజెక్టు తెనాలి శాఖ ఆధ్వర్యంలో సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవ వేడుకల్లో బాలికలకు సామాజిక, భౌతిక, పోషక ఆరోగ్య విషయాలకు సంబంధించి అవగాహన కల్పించారు. అనంతరం ఆటల పోటీల్లో భాగంగా జూనియర్, సీనియర్ విభాగాలకు పరుగు పందెం పోటీలు, షాట్ పుట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. భవానీ, మహిమ, సుప్రీత, ప్రసన్య జూనియర్ విభాగాల్లో SK జాహా, P వరలక్ష్మి, SD కరిష్మా సీనియర్ విభాగంలో బహుమతులు గెలుచుకున్నారు. షాట్ పుట్లో SK సుల్తానా, K భానుశ్రీ, వి హేమలత బహుమతులు గెలుచుకున్నారు. 10వ తరగతిలో ఉత్తమ విద్యార్థిని పసుపులేటి జానకి లక్ష్మికి ప్రోత్సాహక సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ HM నాగమ్మ, మ్యాథ్స్ ఉపాధ్యాయుని బసువమ్మ, PT టీచర్ నాగవేణి, అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, రేణుక, రాధిక, ఇందిరా, సింధు, అరుణ, విజయ, శశికళ, సూర్య, వెంకటేశ్వరి, కమల తదితర విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో జరుపుకోవడం జరిగింది. సమాజంలో ఇంకా బాలికలపైన చిన్న చూపు ఉన్నందుకు మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళలో విద్య అన్ని రంగాలలో పైకి రావడానికి కృషి చేయడం, మరియు బాల్య వివాహాలు జరగకుండా సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద ఉన్న వివక్షతను రూపుమాపడానికి ఇలాంటి కార్యక్రమాలను జరిపి ఆడపిల్లలను ప్రోత్సహించి చదివించి ఇవన్నీ తల్లిదండ్రులకు మా తరపున తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంకొకసారి ఈరోజు బాలికా దినోత్సవ శుభాకాంక్షలను అందరు ఆడపిల్లలకి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మనం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో ఖోఖో, షార్ట్ పుట్, వివిధ గేమ్స్లో రన్నింగ్ కాంపిటీషన్స్ కల్పించి వాళ్ళకి ప్రైజులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు ఇవ్వడం జరిగింది. సునీత 10th క్లాస్లో బాగా చదివే అమ్మాయిని కూడా మనం అప్రిషియేట్ చేసి అందరి తరపున సన్మానించడం జరిగింది. కాబట్టి బాలికలు అన్ని రంగాలలో ముందుండి బాగా చదువుకొని అన్నిట్లో మేమున్నాము అనే స్థాయిలో చదువుకోవాలని ఈ సందర్భంగా బాలికలందరికీ తెలియజేయడం జరిగింది. బాలికల ఉజ్వల భవిష్యత్తు సాధికారత దిశగా ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తుందని కోగంటి శివయ్య స్కూల్ HM రాజారెడ్డి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెంచుపేట కోగంటి శివయ్య స్కూల్ ప్రాంగణంలో ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. బాలికల చేత సాధికారత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సూపర్వైజర్ నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాలలోని బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ నందు శుక్రవారం రైతుల బాండ్లు పరిశీలించారు. గత ఏడాది జనవరి 19న రైలుపేటలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతుల బాండ్లు అధికారులు, బీమా కంపెనీ సిబ్బంది పరిశీలన చేశారు. మొత్తం 232 మంది రైతులకు సంబంధించి 352 బాండ్లతో పాటుగా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు పరిశీలించారు. యార్డుకు వచ్చిన రైతులతో జిల్లా అధికారులు మాట్లాడారు. దీని కొరకు గతంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయాల ముందు దీక్షలు, ధర్నాలు చేపట్టిన విషయం విదితమే. ముఖ్యంగా నిల్వ చేసి నష్టపోయిన రైతు సరుకు క్వింటాకు 7,000 రూపాయలు ఇవ్వాలని రైతులు, రైతు నాయకులు, అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ట్రైన్ కలెక్టర్ స్వప్నిల్ పవర్, జగన్నాథ్, మార్కెటింగ్ ఏడీ రాజబాబు, తహసీల్దార్ ఐ సునీత, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్, రైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు, రైతులు ఎన్ చంద్రశేఖరరావు, కె రామస్వామి, బసవయ్య, బి జానారెడ్డి, బి రంగారెడ్డి, జివి సుబ్బారావు, సిహెచ్ పోతిరాజు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ రైతులు, నాయకులు మాట్లాడారు. ప్రతి వారం, ప్రతి నెల మాతో మాట్లాడుతూ చేస్తున్నారు. దీన్ని ఒక కొలిక్కి తీసుకున్నారు, అర్థం చేసుకుంటారు. 2 సార్లు రమ్మన్నారు, 3 సార్లు రమ్మన్నారు, ఇబ్బందే. కానీ ఫైనలీ మనకి డబ్బులు ఇప్పించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కదా. అది కూడా అయిపోయి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాము కదా. కాబట్టి కొంచెం నేను ఏమన్నా అంటే మీ దగ్గర మీకు ఉద్వేగం ఉండడం, మీకు కొంచెం ఇబ్బంది కాలంలో తప్పులేదు. కానీ మన వైపు మన ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ చరిత్రలోనే ఇలాంటివి ఏం చేయలేదు, మీరు ఏదో మాకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మమ్మల్ని మీరు అది చేసి ఇది చేసి సరే వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళకి నిష్ఠురం అవ్వని మనకి చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. సో అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారం చెల్లించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ, జిల్లా యంత్రాంగం, అలాగే మన ఎమ్మెల్యే గారు, అలాగే మన మినిస్టర్ గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ గారు అంటే కోఆర్డినేట్ చేసుకుంటూ
ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వారిని మాట్లాడడం జరిగింది. సో రైతులకి నష్టపరిహారం అనేది ఈ కోల్డ్ స్టోరేజ్ వారి ద్వారా ఇవ్వడానికి న్యూ ఇండియా అష్యూరెన్స్ అనే కంపెనీ వారితో, అందులో భాగంగా ఈ రైతులు ఏదైతే కోల్డ్ స్టోరేజ్కి సరుకు పెట్టినప్పుడు బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేయడానికి ఈరోజు రైతులందరినీ రావమనడం జరిగింది. అక్కడ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటే జిల్లా యంత్రాంగం తరఫున మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఓనరు, అలాగే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ఈ ముగ్గురు కూడా కలిసి ఆ బాండ్స్, వాళ్ళ బస్తాలు, రైతుల పేర్లు, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 35 మంది రైతులు ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చున్నారు. అందరిది కూడా ఇవాళ మ్యాక్సిమం రేపటికల్లా తీసుకొని వారి నష్టపరిహారాన్ని ప్రాసెస్ చేయాలనేది మా ఉద్దేశం. జరిగింది అంటే ఫస్ట్ ఏమో ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది అసలు ఎంత డ్యామేజ్ ఉంది అని తెలుసుకోవడానికి చేయడం జరిగింది. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వారి తరఫున వాళ్ళకి సర్వేయర్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నా దృష్టిలో ఉన్నంత వరకు ఇది ఫైనల్ స్టేజ్, అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకొని ఎంత అమౌంట్ వస్తుంది బస్తాల వారీగా అనేది లెక్కింపడానికి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఇప్పుడు క్వాంటిటీ తీసుకొని త్వరలోనే రేట్ అది కూడా ఫైనలైజ్ చేసి రైతులందరికీ ఈ విషయాన్ని అంతా వారితో డిస్కస్ చేసి ఈ నష్టపరిహారం చెల్లించాలనేది మన కార్యాచరణ. అంటే వారి ఉద్దేశం ప్రకారం కొంతమంది 14,000 చెప్తున్నారు, కొంతమంది ఇంకా రకరకాల రేట్లు చెప్తున్నారు. అయితే ముందుగా మంత్రి గారితో పాటు అందరూ కూర్చున్నప్పుడు కూడా కొన్ని రేటు అనుకున్నారని కూడా నాకు చెప్తున్నారు. సో ఫస్ట్ ఎన్ని బస్తాలు ఎంతమంది నష్టపోయారు అనేది అవగాహన వస్తే ప్రాపర్గా ఆ కంపెనీ వారికి, తర్వాత ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలనే దాని మీద మనం కసరత్తు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకి నష్టం జరగకుండా ఇవ్వాలని మేము ఈ కంపెనీ వారిని కూడా అదే విషయం వారికి చెప్తున్నాము. క్వింటా రేటు 11,850 రూపాయలు ఉంది, ఈరోజు 13,000 రూపాయలు ఉంది. ఆ క్రమంలో నిల్వ చేసుకున్న బస్తాలకి 11,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసిన సందర్భాలలో అనేక ఆందోళన చేశాం. రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, అనేక మంత్రుల్ని, అధికార యంత్రాంగాన్ని కలిసిన సందర్భాలలో వ్యవసాయ మంత్రి సమక్షంలో క్వింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మార్కెటింగ్ యార్డ్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, కోల్డ్ స్టోరేజ్ యజమాని, రెవెన్యూ యంత్రాంగం వీళ్ళ సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది. 20వ తారీఖు నాడు తెనాలి కోల్డ్ స్టోరేజీని ముట్టడి చేస్తామని చెప్పి పిలుపు సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం కదిలి వెంటనే 1 వారం 10 రోజుల్లో మీకు ప్రాసెస్ తీసుకెళ్తామని చెప్పేసి క్రమంలో మేము ఆందోళన నిర్మించిన సందర్భాల్లో 21వ తారీఖు నాడు ఇక్కడ మార్కెటింగ్ యార్డ్ వాళ్ళు మన కోల్డ్ స్టోరేజీ సంబంధించిన పసుపు రైతుల దగ్గర నుంచి బాండ్స్, ఆధార్ కార్డు తీసుకున్నారు. ఈరోజు రెవెన్యూ యంత్రాంగం, అదే మార్కెట్ యంత్రాంగం, ఇన్సూరెన్స్ యంత్రాంగం మొత్తం కూడా 3 విభాగాలు వచ్చి ఇవాళ రైతుల దగ్గర నుంచి బాండ్స్ జిరాక్స్, అలాగే ఆధారు, బ్యాంక్ అకౌంట్స్, బాండ్స్ జిరాక్స్ తీసుకుంటా ఉన్నారు. ఇది ఒక అడుగు ముందుకు వెళ్ళిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. రైతాంగం ఎంతో ఆశలతో 11-12 సంవత్సరాల నుంచి ధర పెరుగుతుందనే ఆశతో నిల్వ చేసుకున్న రైతుల్ని ఇవాళ కోల్డ్ స్టోరేజీ యజమాని నిర్లక్ష్యం కారణంగా నట్టేట ముంచారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇంకా చొరవ చేసి ఇన్సూరెన్స్ క్లెయిములు, అట్లాగే రైతాంగానికి రావాల్సిన 7,000 క్వింటాల్కి ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అందరి సమక్షంలో క్వింటాల్కి 7,000 రూపాయలు ఇస్తామని ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి నేటికి 200 రోజులు పూర్తయింది. కానీ ఇంతవరకు రైతులకు 1 రూపాయి జమ చేసింది లేదు. పైగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలతో ఇదే రైతాంగం ఇదే పశు పంటని మళ్ళీ వరదల్లో నష్టపోయారు. అట్లాగే అనేక పంటలు కూడా నష్టపోయారు. రైతులందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. తరువాత గత నెల డిసెంబర్ నెల 16-17 తారీఖుల్లో ఇదే దిగురాల యార్డ్ ఆఫీస్లో ఇదే డీటెయిల్స్ తీసుకున్నారు. మళ్ళీ నిన్న 22వ తేదీని కూడా మళ్ళీ వివరాలు తెమ్మంటే ఈ 200 మంది రైతులు కొంతమంది ఫోన్లో పెట్టారు, కొంతమంది డైరెక్ట్గా వచ్చి ప్రత్యక్షంగా వచ్చి ఇచ్చారు. మళ్ళీ ఈ రోజున కూడా మళ్ళీ అధికారులు వస్తున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ తెమ్మంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు రెడ్డిగూడెం నుంచి, అటు మార్కాపురం నుంచి, హైదరాబాద్ నుంచి అనేక సుదూర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ రావాల్సి వచ్చింది. దుగ్గిరాల మండలంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ తేజ పరిశీలించారు. మండలంలో పెరకలపొడి గ్రామంలో 2020 నుంచి రీసర్వే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామంలో జరుగుతున్న 14 ఎకరాల రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని క్లస్టర్లుగా విభజించి రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, రైతులకు అవగాహన కల్పించి రీసర్వేని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని భార్గవ తేజ పేర్కొన్నారు. జేసీ వెంట అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్, జిల్లా సర్వేయర్ పవన్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పార్థసారథి, ఐ సునీత, రీసర్వే డిప్యూటీ
తహసీల్దార్ ప్రశాంతి, మండల సర్వేయర్ సత్యనారాయణ, ఆర్ఐ త్రివేణి, విఆర్ఓలు, సర్వే అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ భార్గవ్ తేజ మాట్లాడారు. ఈ రీసర్వే ప్రాజెక్టుని మార్పు చేర్పులతో కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి గత వారం 10 రోజులు 20వ తారీఖు నుంచి మనం ఇది స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ దాదాపుగా 1400 ఎకరాలు అని చెప్పి చెప్తున్నారు. దీన్ని 6 బ్లాకులుగా ఒక 200 నుంచి 250 బ్లాకులుగా డివైడ్ చేసి ఒక 3 టీములను వేయడం జరిగింది. వీళ్ళకి ఇప్పుడు విలేజ్ యొక్క బౌండరీని వీళ్ళు ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు. కంప్లీట్ అయింది. రాబోయే 2 నుంచి 3 వారాల్లో ప్రభుత్వ భూములు అలాగే హ్యాబిటేషన్ అంటే మన ఊరు గ్రామకంఠం యొక్క బౌండరీ ఫిక్స్ చేసి తర్వాత రైతులకు నోటీసులు ఇస్తూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ భూమి మీదకి వెళ్ళి వాళ్ళ యొక్క హద్దులు కూడా తీసుకోవడానికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి పేరు మీద తాతగారి పేరు మీద భూములు ఉన్నాయి. ఇప్పుడు వేరే తరం వచ్చేసి ఉంటుంది. అటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ 1400 ఎకరాలకి సంబంధించి దాదాపుగా ఒక 1000 ఖాతాల వరకు డెత్ రిలేటెడ్ ఖాతాలు ఉండొచ్చు. అంటే పాత ఖాతాలు ఇప్పుడు వారు బతికుండలేరని ఆ ఖాతాలన్నీ కూడా మార్చి ఎవరైతే కొత్త హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఖాతాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎలా జరుగుతుందో ఫీల్డ్లో కూడా ఒకసారి చూద్దామని నేను కూడా వచ్చాను. ఇప్పుడు జరగబోయే దాంట్లో ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ వారి యొక్క సహకారంతో వారి యొక్క కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్ళాలి అనేది ప్రభుత్వం ఉద్దేశం. ఆ రకంగానే మేము కూడా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీ షీటర్లను ఉపేక్షించబో 2 టౌన్ సిఐ శ్రీరాములు నాయక్. శ్రీ గోవర్ధన స్వామి సన్నిధానంలో అలరించిన సామూహిక కుంకుమార్చనలు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో సమస్యలు గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.